చెప్పండి కుమార్ శర్మ గారు, ఇప్పుడున్న సిఏఏ సమస్య గురించి, జనాల్లోని అపోహ గురించి మీ మనసులో మాట. సిఏఏ దానివల్ల ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ ఎప్పుడే కానీ ఎవరిని ఎటువంటి మతాల వాళ్ళు కానీ ముస్లిమ్స్, ప్రత్యేకంగా ముస్లిమ్స్ని ఎప్పుడే కానీ బ్లేమ్ చేయలేదు. ముస్లిమ్స్ వీళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశం అయితే బీజేపీకి ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే డిసెంబర్ 31వ తేదీ 2014 లోపల ఎంతమంది అయితే అక్రమంగా మన భారతదేశంలోకి వచ్చారో, అది ఒక ముస్లిం మాత్రమే కాదు, మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. దీంట్లో హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పారిస్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు. సో ఇలాగా ఎన్నో మతాల వాళ్ళు 2014 డిసెంబర్ 31వ తేదీ లోపు మన భారతదేశంలోకి వచ్చారన్నమాట. వీళ్ళల్లో ఎవరైతే వాళ్ళ పౌరత్వాన్ని నిరూపించుకోలేకుండా పోతున్నారో, వాళ్ళ పౌరత్వాన్ని నిరూపించుకున్న తర్వాత మీకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు జరగడం జరుగుతుంది. అప్పుడు మీరు ఇక్కడ భారత పౌరులేని నిర్ణయించి ఆ తర్వాత మీరు ఇక్కడ ఉండడానికి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుందని ఒక సిఏఏలో చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ అందరూ అనుకోవడం ఏంటంటే, కొంతమంది వాళ్ళ ప్రచారాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం, కొంతమంది రాజకీయ స్వార్థం కోసమే అనుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ స్వార్థం కోసమే బ్లేమ్ చేస్తున్నారు. పర్టికులర్గా ఒక్క ముస్లింని మాత్రమే చూపించి బ్లేమ్ చేస్తున్నారు. సో ఇదైతే మంచి విషయం అయితే కాదు. ప్రజలు అయితే అంత అవగాహన లేని వాళ్ళైతే కాదు, ఎవరైతే ఈ విధంగా దుష్పరిణామాలని ప్రేరేపించడానికి కోసం హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నారో, వాళ్ళ మాటలు వినేంత నాలెడ్జ్ లేని వాళ్ళైతే కాదు మన ప్రజలకి అత్యున్నతమైనటువంటి నాలెడ్జ్ ఉంది. ఏ కులం వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా మంచి అవగాహన ఉంది, మంచి నాలెడ్జ్ పరులు. ఎవరో ఏదో చెప్పారని దాన్ని వినేసే వాళ్ళు అయితే కాదు. ఎప్పుడైతే కానీ బీజేపీ ఎప్పుడే కానీ ఎవరిని బ్లేమ్ చేయదు. అరే మీరు బయట నుంచి వచ్చారు, ఇక్కడ మీ పౌరత్వాన్ని నిరూపించుకోండి. మీరు ఒరిజినల్స్ అయితే మీకు ఇక్కడ పెడతాం, లేకపోతే మీ దేశాలకి మీరు మరలి వెళ్ళిపోండి. ఇంత చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఎక్కడో వెళ్తాం, సపోజ్ ఏదో ఫారిన్ కంట్రీకి ఎక్కడైనా వెళ్తాం, వెళ్ళి ఇక్కడ దిగగానే మనకు అక్కడ గ్రీన్ కార్డ్ కావచ్చు, యూఎస్ఏ అయితే గ్రీన్ కార్డ్ కావచ్చు, అక్కడ లోకల్ కార్డ్స్ మనకి ఏమైనా ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. ఓన్లీ విజిటర్ అని మాత్రమే ఇస్తారు. ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళు విజిటర్సే. వీళ్ళందరూ 2014 లోపు డిసెంబర్ 31 లోపు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు విజిటర్సే. ఎవరైతే అక్రమంగా చొరబడ్డారో మన ఇండియాలోకి వాళ్ళందరూ విజిటర్స్ అయినప్పుడు కూడా వాళ్ళల్లో తాత ముత్తాతల నుండి ప్రాపర్గా నిజంగా ఉండేవాళ్ళు అయితే వాళ్ళు నిజమైన భారతీయులే అనిపించుకోవడానికి కోసం వాళ్ళ పౌరత్వం నిరూపించుకోవాలి. నిరూపించుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు పౌరత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో స్వేచ్ఛగా తిరగడానికి కూడా ఉంటుంది. అరే బయట కంట్రీలో మనల్ని ఎవరినే కానీ ఇమ్మీడియట్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ మనం ఎందుకు చెయ్యాలి? మన ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇవన్నీ ఏమంటే నక్సలైట్ తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిజంని తగ్గించడానికి కోసమే కానీ వేరే ఇంకెటువంటి పరిణామాల కోసం కానీ లేదా జాతి కుల మత భేదాల గురించి కానీ ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం అందరూ గ్రహించాల్సిన విషయం అంటే క్లియర్గా చదవాలి. ఒక సిఏని ఒక బ్లాగ్లోనే కాకుండా 2-3 బ్లాగుల్లో చదవండి. 2-3 సేఫ్ జోన్లో ఉండేటువంటి బ్లాగుల్లో చూసి మీరు చదివితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరో చెప్పిన దాన్ని మాత్రం వినకండి దయచేసి. ప్రజలు ఎవరు మూర్ఖులైతే కాదు, ప్రజలందరూ బుద్ధిమంతులు. కానీ ఎవరో చెప్పిన దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినది కూడా మీరు పూర్తిగా నమ్మొద్దు. మీరు పూర్తిగా ఇంటర్నెట్లో క్లియర్గా చెక్ చేసుకోండి. దీని గురించి చాలా విషయాలు అయితే ఉన్నాయి. మీరు చూసి చెక్ చేసిన తర్వాత మీరు సరైన ఒక నాయకుడిని ఎన్నుకోండి. మన సేఫ్టీ కోసమే నరేంద్ర మోదీ గారు ఇవన్నీ చేస్తున్నారు. మన సేఫ్టీగా మనం ఉండాలంటే మన చుట్టుపక్కల మంచి వాళ్ళు ఉన్నారా, చెడు వాళ్ళు ఉన్నారా, తర్వాత వాళ్ళు ఇక్కడ వాళ్ళేనా, బయట ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి పౌరత్వం ఉందా లేదా అనే విషయాలపైన అవగాహన రావాలని కేవలం ఈ ఒక్క విషయం పైన మాత్రమే మోదీ గారు చేస్తున్నటువంటి
ఈ ఒక యుద్ధం. దీనికి అందరూ సహకరిస్తే మనం అందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎవరైతే సహకరించలేదు మళ్ళీ మనం అంతా డేంజర్లో పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువైతే ఉంటాయి. అంటే మీరు అనేది ఇది మళ్ళీ ఒక సిరియా అవుతుందంటారా? మేబీ ఇది దుష్ప్రచార అంటే వ్యతిరేకంగా ఎప్పుడైతే ఒక కులమత భేదాల పైన యాంటీగా ఉండేలాగా ఎవరైతే క్రియేట్ చేసి ఆ కాన్సెప్ట్ని క్రియేట్ చేస్తారో అప్పుడు ముఖ్యంగా ఉండేది హిందూ ముస్లిమ్స్ పైన ఎప్పుడు గొడవలు ఉంటాయి. అక్కడ ఏమి ఉండదు, ఎవడో ఒక లబ్ధి కోసము హిందూ ముస్లిమ్స్ పైన ఒక ముస్లిమే హిందూని ముస్లిమ్స్ కోసం గొడవలు పెట్టుకొని చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఇలాగే జరుగుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి మీరు అన్నట్టు ఇంకో సిరియా అయ్యే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పైన బీజేపీ గవర్నమెంట్ ఉండకూడదనే ఒక రూల్ అయితే ఉంది. అట్లా చేస్తున్నారు, ఆయన దించేయాలి. ఎన్నో వేల సంవత్సరాలుగా నిలబడినటువంటి రామ మందిరాన్ని మన మోడీ గారు ఆయన హయాంలో నిలబెట్టేశారు. బాలరాముని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు. ఎన్నో వేల సంవత్సరాలుగా ఎవరి వల్ల కాలేదు, ఈయన సాధించేశారు. ఎందుకంటే ఆయనకు ఆ యోగ్యత రాసిపెట్టింది కాబట్టి. రామ జన్మభూమిలో రాముని నిలబెట్టి ఆయనకి ఆ యోగ్యత రాసిపెట్టింది. ఆయన కేవబుల్ పర్సన్ కాబట్టి. అంటే దీని ఈ విషయం అయితే ముస్లింలకు కూడా ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా ఆ సమస్యను డీల్ చేసిన అది ఆయన గొప్పతనం. అంతే కదా, అంతే కదా. అంటే ఎవరు మీరు ముస్లిమ్స్ మీరు వెళ్ళిపోండి అని చెప్పడం లేదు. మీ పౌరత్వాన్ని నిరూపించుకోండి. ముస్లిం అయితేమి హిందూ అయితేమి ఎవరైతే ఎందుకున్నాయి మనకు ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ఇంకొకటి ఇలాంటివన్నీ ఎందుకున్నాయి? మనం ఒక బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలంటే మనం ఆధార్ కార్డు చూపించాలి, ఆ తర్వాత పాన్ కార్డు చూపించాలి. తర్వాత ఆధార్ కార్డులో చిన్న మార్పు చేయాలంటే ఈజీగా అయితే చేయడం లేదు. ఎందుకంటే నిజమైన పౌరుడా కాదా అని చెక్ చేస్తున్నారు అనమాట. లోకల్ పర్సన్ అయినప్పుడు కూడా చెక్ చేస్తున్నారు. ఒక ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ చేయాలంటే ప్రాసెస్ ఉంది. ఆ స్కూల్లో వెళ్ళి హెడ్ మాస్టర్ దగ్గర గ్రీనింగ్ సిగ్నేచర్ ఉండేటువంటి గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సంతకం పెట్టించుకోవాలి, తిరగాలి, రావాలి. వాళ్ళందరూ ఓకే అది ఈ పర్సన్ని చూసినాము, ఈ పర్సన్ లోకల్ పర్సన్ మాకు ముందు తెలుసు అని వాళ్ళ సంతకాలు పెడితే ఒక ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఆధార్ కార్డే కావాలంటే మన పౌరత్వమే కావాలంటే ఇంకెన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనం నిరూపించుకుంటే మనం సరైన వ్యక్తి నేను జిన్నేనని నిరూపించుకోగలిగినప్పుడు మనకి ఏది కావాలని మనకు వస్తాయి. దీన్ని దుష్పరిణామాలుగా చేసుకొని వేరే వాళ్ళు ఎన్కాష్ చేసుకొని వాళ్ళ మత ప్రచారాల కోసము వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము చేసేటువంటి దుష్పరిణామాలు వాళ్ళు చేసేటువంటి క్రియేట్ చేసే సమస్యలు క్రియేట్ చేస్తే ఇది మరో సిరియా అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, దీని గురించి మనము కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం, ఆలోచించుకోవడం, ప్రజలందరూ ఆలోచించుకోవడం చాలా మంచిది. ఓకే, మన రమేష్ గారు ఏమంటారు చూద్దాం. సరే రమేష్ గారు, ఇందాక మన కుమార్ శర్మ గారు చెప్పినంత విన్నారు కదా, మీరు ఆయన మాటతో ఏకీభవిస్తున్నారా? ఖచ్చితంగా అండి, 100%. ఎందుకంటే వాస్తవంగా నా దృష్టి కూడా నేను సదాగా తెలుసుకునేది కూడా ఏంటంటే చాలామంది ఈ ఎన్నికల పరిణామం వల్ల ఒక ముస్లిమ్స్ని ఏదో దేశద్రోహంలాగా బీజేపీ ప్రభుత్వం చేస్తుందని అపోహలు అయితే ఉన్నాయి 100%. కాకపోతే ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాస్తవం కాదు. ఎందుకంటే సిఏ బిల్ ఏం చెప్తుందంటే సిఏ బిల్ డిసెంబర్ 31, 2014 ఎవరైతే వేరే దేశాల నుండి వలస వచ్చింటారో భారతదేశానికి, ఒక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వివిధ దేశాల నుండి ఎవరైతే వలస వచ్చింటారో వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వేరే ఏ మతం కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, అందరినీ ఏం చెప్తుందంటే సిఏ బిల్లు మీ యొక్క పౌరసత్వాన్ని నిరూపించుకోమని చెప్తుంది సిఏ బిల్లు. అందులో తప్పేముంది? తప్పలేదు కదా. ఏం చెప్తుంది? ఇప్పుడు నేను ఇక్కడ స్థానికంగా ఉన్నప్పుడు నాకెందుకు ఆధార్ ఎందుకు, పాన్ ఎందుకు, తర్వాత రేషన్ కార్డు, సోన్స్ ఎందుకు ఉంటాయి? మనం వేరే దేశం వెళ్ళినా కూడా ఏమవుతుంది, అక్కడ వచ్చి వాళ్ళ సిటిజన్షిప్ అనేది ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని నిరూపించుకునే బాధ్యత ఏమిటి? ఆ పౌరుడు అయితే ఉంటుంది కదా. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు చెప్పాలంటే సిఏ బిల్లు చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఎవరైతే అక్రమంగా వలస వచ్చినారో వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి. వాళ్ళ వల్ల మన దేశానికి ముప్పు ఉంది. ఉగ్రవాదుల్లాగా వీళ్ళపైన దాడులు చేస్తున్నారు. సిరియాలో జరిగిన విధంగా మన భారతదేశం జరగకూడదని ముందు జాగ్రత్త పడుతున్నారు. అందులో తప్పేముంది? వాస్తవానికి
ఇప్పుడు ఈ ఎన్నికల పరిణామంలో ఏం జరుగుతుందంటే చాలామంది ముస్లిం సోదరీమణులు నన్ను అడగడం ఏమంటే నేను సో ఉమ్మడి అభ్యర్థికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అభ్యర్థిని గెలిపించండి అని నేను చెప్పడం వల్ల నాకు స్వతహాగా ఎదురైన పరిణామాలు ఏమంటే బీజేపీ మా ముస్లిమ్స్ని బయట వెళ్ళిపోమంటుంది, అందుకోసం మేము ఎందుకు వేయాలి, చాలా సిల్లీగా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా. అంటే అవగాహన లేకుండా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇప్పుడు కూడా బీజేపీ అనేది ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు. మన దేశం ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, అందరూ ఐకమత్యంతో ఉండాలనే ఉద్దేశంతోనే ఉండాలి ప్రభుత్వం అయితే. కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసము దుష్ప్రచారాలు అయితే చేస్తున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో అదైతే వాస్తవం కాదు. 100% ఇప్పుడు ముస్లిమ్స్ నన్నే స్వతగా అడిగారు, ఇది ఎటువంటి పరిస్థితుల్లో అవాస్తవం, సిఏ బిల్లు అయితే ఆహ్వానించండి, అందరికీ మంచి జరుగుతుంది కానీ ఇచ్చేదైతే జరగదు 100%. ఓకే. అందువల్ల ప్రజలు కూడా ఎవరు మంచి ఎవరు చేయడాన్ని తెలుసుకొని ఉమ్మడి అభ్యర్థిని మన జహా గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. అండి వీళ్ళ ఇద్దరి అభిప్రాయాలు విన్నాను, వారితో 100% ఏకీభవిస్తున్నాను. అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన భారతదేశంలో మన ఫ్రీడమ్ ఫైటర్స్తో పాటు మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ముస్లిమ్స్ అనేవాళ్ళు మనతో పాటు దేశ స్వాతంత్రం కోసం పోరాడారంటే వీళ్ళ వంశవృక్షం అనేది మన భారతదేశంలో ఉండాలి అనేది మాత్రమే మన మోడీ గారి యొక్క ఆకాంక్ష. వీళ్ళు ఎందుకంటే మనతో పాటు వాళ్ళు కూడా భారతదేశానికి సమాన హక్కుదారులు కాబట్టి. అయితే అక్రమంగా వలసలు వచ్చి మన దేశంలోకి వలసలు వచ్చి ఇక్కడ మన ప్రజలకి ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనే ఉద్దేశంతోనే మాత్రమే ఈ సమస్య అనేది లేవనెత్తారు, కానీ లేకపోతే అలాంటి సమస్య అనేది లేవనెత్తిండ్రు. సో ఆయన చేయని దాంట్లో ఏం తప్పు లేదండి. ఎందుకంటే ఎవరో అక్రమంగా మన దేశంలోకి వచ్చి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీ ఇంట్లోకి వచ్చి దొంగ పడితే మీరేం చేస్తారంటే ఇంట్లో ఉండే వస్తువులన్నీ దోచుకుపో అంటారు కదా. ఏం చేస్తారు, పోలీసులు పిలిచి పోలీస్ స్టేషన్లో బట్టి లోపల పంపిస్తారు. సేమ్ ఈడ కూడా అదే జరుగుతుంది. ఏమంటే బయట నుంచి అక్రమదారులు వచ్చేసి మన దేశంలోకి వస్తారు, ఇక్కడ మన ప్రజలను ఇబ్బంది పెట్టి ఇంకేమేమి చేస్తారో మన సిరియాలో చూసినాం కదా, ఊచకోత, కనపడిన వాళ్ళని రేపులు, మానభంగాలు, గుండు కోసేయడాలు, ఏందని ఎంత అరాచకం చేశారండి. సో ఈ విషయంలో నరేంద్ర మోదీ గారు తీసుకునే నిర్ణయం అనేది చాలా కరెక్ట్ అని అనుకుంటున్నాను మీతో పాటు. నెక్స్ట్ అలాగే మన కుమార్ శర్మ గారు ఈ డబ్బు సాంప్రదాయం ఉంది కదండి మన దేశంలో యాక్చువల్గా ఓటుకు నోటు అని, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఓటు మంచి మాట చెప్పారు. అంటే ఆ డక్క కొట్టడము, ప్రచారం చేయడము, మీ ఓటు మాకు ఇవ్వండి, మీ ఓటు మాకు అమ్మేయండి అనుకోవడం, ఏంటి ఇది మరి దారుణంగా. 1000 రూపాయలకి, 2000కి, 5000, 10,000కి ఓట్లు అమ్మేసుకోవడం. సరే, ఇదైతే తప్పని నేను చెప్తే కూడా బాగుండదు. ఎందుకంటే మొత్తం ప్రజలందరూ దీనికి అడిక్ట్ అయినారు. అంటే 5 ఏళ్ళకి ఒకసారి ఇది ఒక రకమైన పెద్ద పండుగ, అన్ని పండుగల్లో కట్టి ఇది ఇంకా చాలా పెద్ద పండుగ ఇది. ఈ పండుగలు అయితే ఒక్కొక్క విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక పెద్ద జాతర జరుగుతుంది అనుకోండి, ఆ జాతరలో ఒక్కొక్కరు ఎవరికి ఏ విధంగా ఆ విధంగా ఎంజాయ్మెంట్ చేస్తారు. పలు రకాల వాళ్ళు వచ్చి ఉంటారు, వ్యాపారస్తులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ దేవుడు అనేవాళ్ళు ఒక్కరే ఉంటారు. ఏ ఊర్లో ఎక్కడ జాతర జరుగుతూ ఉంటుందో అక్కడ దేవతామూర్తి ఒక్కరే ఉంటారు. కానీ 100 మంది దేవతామూర్తులు పెట్టి 100 ఊళ్ళతో ఒక్క జాతర ఒక్క చోట అయితే చేయరు, ఇండివిజువల్గా చేస్తూ ఉంటారు. అక్కడ దొరికే ప్రసాదం బాగుంటుంది, తింటారు, పంచుతారు, ఈ విధంగా అనమాట. ఇది కూడా అంతే, ఇది కూడా ఫెస్టివల్లే. నాకు అనిపించేది అయితే పెద్ద ఫెస్టివల్. వచ్చినప్పుడు ఏదో గాలి వచ్చినప్పుడు టూర్ పెట్టుకోవాలన్నట్టుగా 1000, 2000, 5000 తీసుకునే వాళ్ళు తీసేసుకోండి, దాని గురించి ఇంకా తీసుకోకూడదని చెప్పేదానికి ఎవరికి రైట్స్ లేదు, తీసుకోండి. కానీ మనం ఏం చేస్తున్నాం, దేవతా దర్శనం చేసినామా లేదా, మంచి దేవతా దర్శనం చేసినామా లేకపోతే చెడు దేవతా దర్శనం చేసినామా, అది కూడా మనం చూసుకోవాలి. తప్పు తీసుకున్నాక దేవతా దర్శనం కంపల్సరీ చేయాలి. అది ఎటువంటి దేవతా దర్శనం, రాక్షసులను చూసినామా, రాజును చూసామా, ఇది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. మనకి మనమే అర్థం చేసుకోవాలి. ఒక గుడిలో ఒక చోట రాక్షసుని పెట్టింటాడు, ఇంకో చోట దేవతామూర్తిని పెట్టింటాడు. అటు వెళితే మనకు చెడు జరుగుతుంది, ఇటు వెళితే మనకు మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాము, కోరి డబ్బు తీసుకొని
చెడు ఎందుకు మనం తెచ్చుకోవాలి, చెడు మనం ఎందుకు తెచ్చుకోవాలి అనేసి మంచి జరిగినలే. పాపాత్ముడు కూడా అయ్యా దేవుడా నాకు మంచి జరగాలనే దేవుడు తెలిపోతాడు, కానీ ఒక పాపాత్ముడు కూడా నాకు చెడు జరిగిందని చెప్పి మళ్ళీ రాక్షసమూర్తి దగ్గర పోరు కదా. అవునవును కూడా అంతే, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇచ్చుకోండి, తీసుకునేవాళ్ళు తీసేసుకోండి, కానీ మీరు ప్రజలారా మీరు మాత్రం ఎంచుకోవాల్సినటువంటి ఒక మంచి నాయకుడిని చూసి ఎంచుకోండి. ఇప్పుడు కాదు, హిస్టరీ తీయండి. ఎవరెవరైతే గతంలో ఏ విధంగా సర్వీసెస్ ఇచ్చారు, ఏ విధంగా ఆదుకున్నారు, ఏ విధంగా మాట తప్పకుండా పనులు చేశారు, అలాంటి వాడిని ఎంపిక చేసుకోండి. సో మీరు చెప్పిన దానికి ఒకటి చెప్తున్నానండి. మన టీడీపీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ టీడీపీ క్యాండిడేట్ షాజహాన్ బాషా గారు రీసెంట్గా జహా అనేది పెట్టారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈయన ఎలక్షన్స్ రాకముందే సో జనాల సమస్యలు ఏమున్నాయో, వాళ్ళకి రేషన్ కార్డు ఉందా, హౌస్ ఉందా, లైట్ ఎక్సెట్రా ఇట్లా సమస్యలు ఏమేమి ఉన్నాయో వీటన్నిటికీ ఒక యాప్, ఒక గూగుల్ ఫామ్ అనేది ఇచ్చారు ఆయన. సో దాంట్లో వాళ్ళ సమస్యలు అనేది పొందుపరిస్తే డైరెక్ట్గా ఆ డేటా అనేది వాళ్ళ వెబ్సైట్కి వెళ్తుందంట. సో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఈయన ఎలక్షన్లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ మరుసటి రోజు నుంచి ఏరియా వైజ్ వీళ్ళు పొందుపరిచిన సమస్యలన్నింటినీ ఏరియా వైజ్ వారానికి ఒకసారి ఒక ఏరియాని తీసుకొని వాళ్ళ సమస్యలని సాల్వ్ చేస్తారని మాట ఇచ్చారు. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆయన. సో అలాంటి వాళ్ళని గెలిపిద్దాం. ఖచ్చితంగా చెప్పిన విషయం అయితే కరెక్ట్ మాటే. నేను దీన్ని ఏకీభవిస్తాను. ఎందుకంటే షాజహాన్ బాషా ఈయన ఇప్పుడు మనిషి అయితే కాదు, బాగా కష్టం నుంచి పైకి వచ్చినటువంటి, బాగా కష్టపడి వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి బాగా కష్టాల్లో ఉండి జనాల కష్టాలు నష్టాలన్నీ తెలుసుకొని దాని గురించి, అంటే బాగా చిన్న వయసు నుంచి బాగా కష్టాలు పడిన వాళ్ళకి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. అటువంటి వాళ్ళు ఎమ్మెల్యే కావడంలో తప్పైతే ఏం లేదు. గతంలో కూడా ఆయన ఇదైనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమైక్యాంధ్ర వచ్చింది కదా, సమైక్యాంధ్రాలో రోడ్లో నిలబడుకుని మన కోసం, మన ఊరి సంరక్షణ కోసం, మన ఆంధ్ర కోసం, సమైక్యాంధ్ర కోసం చాలా కష్టపడ్డాడు. నేను కళ్ళారైతే చూశాను. మోకాళ్ళ మీద కూర్చున్నారు బనీన్తో, నేను చూశాను. షర్ట్ తీసి బనీన్తో మోకాళ్ళ మీద కూర్చొని ప్రజలతో పాటు మోకాళ్ళ మీద కూర్చొని సమైక్యాంధ్ర మాకు కావాలి అని సమైక్యాంధ్రలో పాల్గొన్నారు. మొత్తం ఊరంతా తిరిగినాడు. సో మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి. జహా గారు వస్తే తప్పైతే ఏం లేదు. 100% ఆయన ముఖ్యమైన నేచర్ ఆయన ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఎవరు పార్టీ అని చెప్పడం లేదు, నేను ఒక మంచి మనిషి గురించి చెప్తున్నా. మంచి మనిషి గురించి, ఆయన గురించి చెప్తే మనకి ఏదో వస్తారో చేస్తారో అది కాదు ఇక్కడ క్వశ్చన్. మనకి ఇచ్చేది లేదు, పోయేది లేదు, మనం తీసుకునేది లేదు. దాని గురించి పక్కన పెడితే ఒక మంచి మనిషి గురించి చెప్తున్నా. నేను కళ్ళారా చూశాను కాబట్టి వాస్తవాలు చెప్తున్నా. సో ఆయన అయితే మాట తప్పే మనిషి అయితే కాదు. ఖచ్చితంగా ఏదైతే చెప్తారో అదే చేస్తారు అనమాట. ఓకే. దేవుని దయ వల్ల ఆయన ఎమ్మెల్యే గెలిస్తే మన మదనపల్లి అదృష్టం ఏమో తెలియదు, కానీ ఆయన మైనార్టీ కోటా కింద మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంది ఈసారి. సో మినిస్ట్రీ వచ్చిందంటే మన మదనపల్లి బాగుపడితే కదా. ఖచ్చితంగా బాగుపడుతుంది కదా. చిన్న పదవి నుంచి పెద్ద పదవి పెడితేనే కదా ఇంకా బలపడతారు. బలపడినప్పుడు అప్పుడు మన మదనపల్లి అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఇప్పటికే జరుగుతూ ఉంది, కానీ ఇంకా బాగా జరగాలి. ఇది ఎప్పటికో జిల్లా ఉండాలి, ఎంతో మంచి అభివృద్ధిలో ఉండాలి. అవునండి. ఆయన వస్తానే 3 monthsకి మదనపల్లి జిల్లా చేసే దాంట్లో ప్రథమ పాత్ర పోషిస్తా అని చెప్పాడు ఆయన. మదనపల్లికి ఇదే నేను ఆన్ అని చెప్పాడు. రైట్. అంటే ఆయన చెప్పింది చేస్తారని నమ్మకం అయితే నాకైతే ఖచ్చితంగా ఉంది. మేమైతే ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి సపోర్ట్ కాదు. ఒక మనిషి గురించి అనలైజ్ చేస్తే ఖచ్చితంగా ఈయనైతే రైట్ పర్సన్. జహా ఈజ్ ఎ రైట్ పర్సన్. ఆయన అయితే గెలిచినారంటే గెలవాలి, అందరం కలిసి గెలిపిద్దాం, ఆయనకు మంచి జరిగేలా చేస్తాం. ఆయన బాగుంటే, మన సామంతరాజు బాగుంటే మనమందరూ బాగుంటాం. మన సామంతరాజు బాగుంటే మనమందరూ బాగుంటాం. గెలిపించిన తర్వాత ఆయన దగ్గర ఎవరు వెళ్ళి మాట్లాడినా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తారు, ప్రతి ఒక్కరిని మాట్లాడతారు, ప్రతి ఒక్కరి కష్ట నష్టాలని తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే కష్టాల నుంచి వచ్చినవాడు కదా, ఆ విషయాలు అయితే ఈజీగా మాట్లాడగలుగుతారు. అందుకే సపోర్ట్ చేస్తారు మెయిన్. సో ఇలాంటి వాళ్ళకి మనము సపోర్ట్ చేయడంలో తప్పైతే ఏం లేదు నా ఉద్దేశము. నేనైతే ఖచ్చితంగా ఆయనకే సపోర్ట్ చేస్తాను. అవునండి, చేయండి. మీరు ఒకరేనా, ఇంకా 10 మందికి చెప్పండి. ఓకే, మీరు జహా ఆర్మీకి ఇన్వైట్ చేసినందుకు సంతోషం. మంచి డిసిషన్ తీసుకున్నారు జహా ఆర్మీ అని. బిఫోర్ ఎలక్షన్సే ఇవన్నీ చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ అని చేస్తున్నారు, చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చినందుకు మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము.
జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా జై హింద్. చాలా అంతే. చెప్పండి రమేష్ గారు, ఈ ఓటుకు నోటు గురించి మీ అభిప్రాయం మీ మాటల్లో. అంటే వాస్తవానికి ఓటుకు నోటు అనేది 100% తప్పేనండి. రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ రాజకీయ నాయకులు నడుచుకుంటారని చెప్పండి, ఎవరైతే నడుచుకుంటారు. ఎందుకంటే ఈ పరిణామంలో, ఈ ఎలక్షన్ పరిణామంలో స్వతహాగా చాలామంది నన్ను కూడా అడిగేది, అన్న ఓటర్ స్లిప్ వచ్చాయి, అమౌంట్ ఇస్తానంటే వాళ్ళని తీస్తాను, వీళ్ళని తీస్తానంటే నేనేం చెప్తున్నానంటే, అమ్మ ఎవరు ఇస్తున్నారో ఎంత ఇస్తున్నారో అయితే తెలియదు, కానీ ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా మంచి నాయకుడిని అయితే ఎన్నుకోండి. మీ బిడ్డల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు ఏదో ఫ్రీ పథకాలు ఇది అవి చూసి వాళ్ళకి ఓట్లు వేసేసేది కానీ, ఇదే వాస్తవానికి ఈ ఫ్రీ పథకాలు అనేది తీసేయాలండి. ఒకటి నిజమైన రాజకీయ నాయకులు కానీ, దేశ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు కానీ రెండు ఇవ్వాలి. ఏమి? ఒకటి విద్య, రెండు విద్య, తర్వాత వచ్చేసి వైద్యం. ఈ రెండు కానీ ఉచితంగా ఇస్తే పేదలు అనేవాళ్ళు ఉంటారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు జగన్ గారు అమ్మఒడి వేస్తున్నారు, మరి వచ్చేసి ఆరోగ్యశ్రీ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా, దానికి ఇంకా జగన్కి ఓట్లు వేద్దాం. అవును. ఇప్పుడు విద్యా వైద్యం ఆయన ప్రొవైడ్ చేయలేదంటారా? విద్యా వైద్యం ప్రొవైడ్ చేస్తున్నారు, చేయలేదని ఎవరు చెప్పారు? చేస్తున్నారు, మంచిగానే ఉంది. కానీ కొన్ని హాస్పిటల్సే కొన్ని మటుకే కదా, పరిమితి కదా, పరిమితి మించకుండా ఎక్కడ ఉందండి. మరి టూ మచ్ చేయాలి అంటే దీంట్లో పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయనకి ఏదో ట్రీట్ చేయమంటే ఆరోగ్యశ్రీ కింద, అవును, ఈ ఆరోగ్యశ్రీ కింద మా గవర్నమెంట్ డబ్బులు వేయలేదు, మేము చేర్చుకోమని డైరెక్ట్ మా మీదే చెప్తున్నారు డాక్టర్స్. అవును. సో ఇంత దుర్భర పరిస్థితి, పేరుకి మాత్రం ఈసారి 25 లక్షలు ఇచ్చేస్తాను అంటున్నారు. హాస్పిటల్లో పోతే 5,000 రూపాయల సమస్యను చేర్చుకోవాలి పరిస్థితి ఏంటది? ఇది మళ్ళీ టూ మచ్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే దాంట్లో మళ్ళీ నియ నిబంధనలు, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏమి? ఈ రోగం వస్తేనే ఇది ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. బాగుందా? ఇప్పుడు ఆ రోగానికి తెలిసిన ఇదే రావాలా, నాకు ఇదే వస్తే నాకు చెందుతుంది చెప్పి ఆ రోగానికి ఏమన్నా తెలుస్తుందా? తెలియదు కదా. ఇది మరీ ఆశ్చర్యకరమైన విషయం. సరే చెప్పండి. విషయం ఏమంటే వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం ఏ ప్రలోభాలకి లోపెట్టుకోకుండా ఓటర్లను అయితే ఏ లోపెట్టకుండా ఓట్లు అయితే వేయించుకోవాలి. ఒకటి అదేవిధంగా ఎక్కడ జరుగుతుంది రాజ్యాంగం ప్రకారము, మన ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరగట్లేదు, ఏ రాజకీయ నాయకులు చేయట్లేదు. రెండే మేము డిమాండ్ చేసేది. ఏం చేస్తున్నాం? ఒకటి వైద్యము, రెండు వైద్యం, విద్య, రెండు ఇవ్వండి చాలు. పేదలు అనేవాళ్ళు ఉంటారు, దేశం అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ఈ ఫ్రీ పథకాలు ఇవన్నీ తీసేయండి. మీ ఎవరు అడిగారండి మిమ్మల్ని ఫ్రీ పథకాలు ఇవ్వమని చెప్పి? ఫ్రీ పథకాలు అయితే అవసరం లేదు. ఇండస్ట్రీ ఇస్తే అండి, ఇండస్ట్రీస్ ఇస్తే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. నువ్వు ఇచ్చే 5,000 10,000 ఫ్రీ పథకాలు ఇవి కాదు కదా. వాడికి స్వతహాగా వాడు బతుకుంటాడు, వాడు కుటుంబాన్ని వాడిని పోషించుకుంటాడు. అంతేగాని